ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇగో టైం 8:45 అయింది. మా పిల్లలకు స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. హలో నిత్య, హాయ్. హాయ్. హలో హాయ్ చెప్పు. స్కూల్ డ్రాప్ చేసి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడే పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా పిల్లలకు కొన్ని స్నాక్స్ చేస్తాను. మురుకు, బిస్కెట్స్ అలాంటి స్నాక్స్ చేస్తాను ఇలా ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడే ఇక చపాతీ మైదా పిండి బిస్కెట్స్లోకి ఇప్పుడే చేస్తున్నాను. చేశాక అది డీప్ ఫ్రై చేయాలి, గోలియాలి. దీని తర్వాత మురుకు చేయాలి. మురుకు చేసినాక చుడువ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3 అయింది. 5 వరకు అన్ని పనులు అయిపోవాలని చూస్తున్నా. చూడాలి ఇక దేవుని దేవల్ల 5 వరకు అయిపోవాలి. మా చిన్న పాప పండుకునేలోపు అన్ని పనులు కంప్లీట్ చేస్తాను. ఇక చూడండి, చపాతీస్ అయితే అన్నీ చేయడం అయిపోయింది. ఇగో నేను పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, పిజ్జా కట్టర్తో నేను దీన్ని కట్ చేస్తాను. ఇది చూడండి, ఇలా కట్ చేసుకో. నేనైతే ఇట్లా డైమండ్ షేప్స్లో కట్ చేసుకుంటాను. ఇది చూడండి, అన్నీ కట్ చేసేసాను. ఒక ప్లేట్లో వేసుకొని ఆల్రెడీ ఆయిల్ హీట్ పెట్టడానికి పెట్టాను. ఇంకో ఆయిల్ పెట్టాను, హీట్ అయింది. ఇది చూడండి, మనకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసేయాలంతే. ఇగో చూడండి, ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇది తీసేయాలి. ఇగో చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాక చిల్లీ పొడి అండ్ ఉప్పు కలిపిన పొడి కొంచెం లైట్గా ఇట్లా మీదకి వెళ్ళి చల్లుకుంటే బాగుంటుంది. వేడి మీదే చల్లుకోవాలి, చల్లగైనాక పట్టుకోదు దానికి. ఇట్లా గోలించుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇక సక్సెస్ఫుల్గా బిస్కెట్స్ అయితే చేయడం అయిపోయింది. బిస్కెట్స్ తర్వాత ఇప్పుడు మురుకుకు పిండి తడుపుతున్నాను. మురుకు ఎంతసేపు పడుతుందో చూడాలి. ఇక మధ్యలో మా చిన్న పాప లేచింది, అందుకే లేట్ అయింది. లేకుంటే ఈ పాటికి అన్నీ అయిపోయేది. మళ్ళీ తనని పండబెట్టాను, పండుకుంది పాప. ఇక 5 వరకు అయిపోవాలి. ఇప్పుడు 4:15 అవుతుంది ఎగ్జాక్ట్గా టైం. 5 వరకు అయిపోతుందో చూడండి. మురుకు చేసేసిన ఆల్రెడీ, జస్ట్ గోలియడమే. ఇక చూడండి, నేను ఇలాగ మొత్తం ఒక బ్యానర్లో చేస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక గోలిస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇక ఫ్రెండ్స్ కరెక్ట్ 6:30 అయింది టైము. 6:30 వరకు బిస్కెట్స్, మురుకు అండ్ చుడువా అన్నీ అయిపోయినాయి. ఇక చుడువా కూడా అయిపోయింది. ఇక మైదా పిండి బిస్కెట్స్ అండ్ మురుకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని బౌళ్ళు ఉన్నాయి, కొన్ని చాలా బౌళ్ళు ఉన్నాయి. మార్నింగ్ నుంచి తోమలేదు. బౌల్ తోమేసేసి ఫ్రెష్ అప్ అయితే పని అయిపోయినట్టే. తర్వాత రేపు హోలీ కదా, మా పెద్ద పాపకు 5 years వరకు దండలు వేసినాము. చిన్న పాపకు కూడా 5 years వరకు దండ వేయాలి కదా. ఇక పనులన్నీ చేసుకోవాలి. ఒక 1 hour అయితే పనులన్నీ అయిపోతాయి. ఒక పని అయిపోయాక రేపు హోలీ కదా, మేము మా సైడ్ మాత్రం దండలు వేస్తాము. మా ఆయన బిస్కెట్స్ తెచ్చారు. బిస్కెట్స్తో దండ గుచ్చాలి, 2 దండలు గుచ్చాలి ఖచ్చితంగా. బౌల్ అన్నీ అయిపోయాక ఫేస్ వాష్ చేసుకొని దండలు గుచ్చాలి. బిస్కెట్స్ తెచ్చారు మా సారు. బిస్కెట్స్ గుచ్చితే ఇంకా పని అన్నీ కంప్లీట్. నైట్ డిన్నరు అంతే. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం బౌల్ అన్నీ నీట్గా క్లీన్ చేశాను. ఆల్మోస్ట్ టైము 8:30 అయిందండి. అంతా డిన్నర్ చేసి పండుకోవాలి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.